అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు బులెట్. మెగా డాటర్ శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ కన్నుమూశారు. గత కొద్ది కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం తుది శ్వాస విడిచారు. 2007లో శ్రీజ శిరీష్ భరద్వాజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దలకు తెలియకుండా ఆర్య సమాజ్ లో జరిగిన ఈ వివాహం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించిందనే చెప్పుకోవాలి. అయితే వీరి కాపురం ఎక్కువ రోజులైతే నిలబడలేదు. మనస్పర్ధాలు రావడంతో 2011లో వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. అదేవిధంగా అదనపు కట్నం కోసం శిరీష్ తనను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడని శ్రీజ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. అప్పటికే వీరికి ఒక కుమార్తె కూడా పుట్టింది. శిరీష్ నుంచి విడిపోయిన తరువాత శ్రీజ కళ్యాణ్ దేవ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. మరోవైపు శిరీష్ భరద్వాజ్ 2019లో హైదరాబాద్ కు చెందిన డాక్టర్ విహానను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వారు చెన్నైలో స్థిరపడ్డారు. ఆ మధ్యన బీజేపీలో చేరి క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించారు శిరీష్ భరద్వాజ్. అయితే గత కొంతకాలంగా శిరీష్ తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారట. ఊపిరితిత్తుల సమస్యతో ఆయన కొద్ది రోజుల క్రితమే చెన్నైలోని ఒక ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో కొద్దిసేపటి క్రితమే శిరీష్ కన్నుమూశారు. అయితే శిరీష్ భరద్వాజ్ గుండెపోటుతో మృతి చెందినట్లుగా అతని స్నేహితులు తన సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేస్తున్నారు. మరోవైపు శిరీష్ మరణంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటువంటి సమయంలో చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ మృతి చెందినట్లుగా నటి శ్రీరెడ్డి ఫేస్బుక్ లో పోస్ట్ చేసింది. అదేంటంటే, శిరీష్ భరద్వాజ్ ఇక లేరు, ఇప్పటికైనా నీకు శాంతి దొరికిందిరా శిరీష్, అందరూ నిన్ను మోసం చేశారు అంటూ ఫేస్బుక్ లో పోస్ట్ చేసింది శ్రీరెడ్డి. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్.